బా ఇప్పుడే పూజ అయిపోయింది అత్తమ్మ. దేవుడికి పూజ చాలా బాగా చేశాను అత్తయ్య ఈరోజు. ఇంతకీ దేవుడు ప్రత్యక్షమైతే ఏం కోరుకుంటావే నువ్వు ఇంతగా పూజలు చేస్తున్నావు? అదిగో మాటల్లోనే దేవుడు ప్రత్యక్షమయ్యారు. నమస్కారం దేవుడా, రండి రండి మా ఇంటికి రండి. నేను మూడంటే మూడే కోరికలు కోరుకుంటాను దేవుడా. నా 3 కోరికలు తీర్చే భగవంతుడా. దేవుడా, నా కోడలు ఏది కోరుకున్నా కూడా దానికి నాకు 10 రెట్లు ఎక్కువగా ఇవి దేవుడా. నా మొదటి కోరిక దేవుడా, నాకు 10 కోట్ల క్యాష్ కావాలి దేవుడా. టింగ్! వచ్చేసింది 10 కోట్లు. థ్యాంక్ యూ దేవుడా, నాకు 100 కోట్లు వచ్చేసాయి. దేవుడా, నేను చాలా అందంగా తయారు కావాలి. థ్యాంక్ యూ దేవుడా, నేను నా కోడలి కంటే 10 రెట్లు అందంగా తయారయ్యాను. దేవుడా, నాకు లైట్గా హార్ట్ అటాక్ రావాలి. అమ్మా, ఎంత కుట్రపోనావే నువ్వు. చచ్చిపోయాను దేవుడా. ఇదిగో కోడలి పిల్ల, ఒకసారి ఇలారా. వస్తున్నా నత్తయ్య. అత్తయ్య అని అనలేవు, నత్తయ్య గిత్తయ్య అని అనకపోతే. నేను నత్తయ్య అన్నానా? అబద్ధం ఆడకత్తయ్య. ఇప్పుడేమన్నావు? కత్తయ్య అనలేదటే. పరమ సాత్వికురాల్ని నన్నే కత్తయ్య అంటావా? అయ్యో, నా కర్మ కొద్దీ దొరికారత్తయ్య మీరు. మళ్ళీ ఇంకో కొత్త కూత. ఇప్పుడు రత్తయ్య అని అన్నావా లేదా? అయ్యో నా రాత, అది సంధి. మీరు తెలుగు సరిగా చదువుకోలేదత్తయ్యా.